మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు లక్ష్మణన్న, డికే అరుణక్క, రఘునందన్ రావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కొమరన్న గారు, అంజిరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, నర్మదా బానక మల్లికార్జున గారు, భరత్ గారు, గౌతమ్ రావు గారు, వీరేంద్ర గౌడ్ గారు, భరత్ ప్రసాద్ గారు, విజయలక్ష్మి గారు, వేదికమైనటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరిన నమస్కారం. నేను నరేంద్ర మోడీ గారితో 2014 వారు ప్రధానమంత్రి అయిన తప్పటి నుంచి నేను కూడా ప్రత్యక్షంగా అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. నేను ఆ రోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాకు ఒక 2 సందర్భాల్లో అరుదైనటువంటి అవకాశాలు కలిగినాయి. ఒక అవకాశం, ఈ దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉంటుందని, భారతదేశం వరల్డ్ బ్యాంకు అప్పులు ఇస్తే తప్ప ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు అప్పులు ఇస్తే తప్ప రోడ్లు వేయని దుస్థితి, అభివృద్ధి జరగని దుస్థితిలో ఆనాడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 2009లో జిఎస్టీ ట్యాక్స్ తీసుకురావాలి. దేశంలో ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఈ దేశంలో ఇంకా వితౌట్ అని అడిగే పరిస్థితి ఉన్నది. ట్యాక్స్ కట్టే కల్చర్ లేకుండా పోతూ ఉంది. రాష్ట్రాల సరిహద్దులలో మనం అనేక రకాల చెక్ పోస్టులు పెట్టి ఒకే దేశంలో గిన్ని రకాల పద్ధతులు ఉండకూడదని చెప్పి ఆనాడు వారు ఆలోచించి 2009లో. కానీ ఆ ప్రభుత్వానికి ఎలక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది తప్ప పీపుల్ ఓరియంటేషన్ ఉండదు. కాబట్టి ఆనాడు 5 సంవత్సరాలు 2వ విడత ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశంలో ఒక గొప్ప ఆర్థికవేత్తగా వారికి పేరున్నప్పటికీ కూడా అమలు చేయలేకపోయినరు జిఎస్టీ ట్యాక్స్ విధానాన్ని అన్నాడు. 2014లో పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అప్పటికే 12-13 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో గుజరాత్ ఏ మోడల్లో ఏ పద్ధతిలో అభివృద్ధి చెందుతూ ఉందో దేశం కూడా అదే పద్ధతిలో అభివృద్ధి జరగాలంటే ఇవాళ సొంత వనరులను సమకూర్చుకోవాలనే భావనతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రవచించినప్పటికీ ఆ జిఎస్టీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి వారు అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వారు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 2-2.5 సంవత్సరాల కాలం పాటు కొన్ని వందల మీటింగ్లు, కొన్ని వేల గంటలు చర్చలు పెట్టి చివరికి మమ్మల్ని స్టడీ కోసమని చెప్పి ఆస్ట్రేలియా పంపించింది. జిఎస్టీ విధానం ఆస్ట్రేలియాలో అమలు జరుగుతూ ఉంది, దాన్ని స్టడీ చేసి ఇక్కడ అమలు చేయాలని చెప్పి మమ్మల్ని పంపిస్తే మేము ఒక వారం 10 రోజుల పాటు అక్కడ స్టడీ చేసి వాళ్ళు ఒకటే ఒక మాట చెప్పింది, మీ దేశంలో లిటరసీ తక్కువ, మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ తక్కువ, కానీ మీరు అట్లాంటి దేశంలో కొత్తగా వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్లా అమలు చేస్తారని చెప్పి మమ్మల్ని అడిగారు. మేమన్నాం, నేను అప్పుడు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా అవును మా ప్రధానమంత్రి గారు దీన్ని అమలు చేసి తీరవలసినటువంటి కమిట్మెంట్తో ఉన్నారని చెప్పి వారు చెప్పినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఈ ట్యాక్స్ను అమలు చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది, మరి మీరు కూడా అక్కడ ఓటమికి సిద్ధపడతారా అని చెప్పి మనం అడిగారు. మేము ఒకటే అన్నాం, సరే ఓడతామా గెలుతామా మాకు తెలియదు, కానీ మా మోడీ గారు మాత్రం జిఎస్టీ ట్యాక్స్ దేశంలో అమలు జరగాలి, ఇవాళ ఇంటర్నల్గా ఆదాయాన్ని పెంచుకోవాలనే సంకల్పంలో మాత్రం ఉన్నారు అని చెప్తే వారు నవ్విండ్రు. మేము 2017 అనుకుంటా ప్రధానమంత్రి గారు స్వయంగా మా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పార్లమెంట్కి పిలిచి ఆ బిల్లు అమలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంటే వారి నిర్ణయాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఎట్ దట్ టైం
the tax collection was per month 73,000 crore rupees only. ఇవాళ జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇవాళ 2.4 lakh crore రూపీస్కి మనం ఇవాళ చేరుకున్నామంటే ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కావచ్చు, ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇవాళ ఇవన్నీ కూడా ఆ ట్యాక్స్ కలెక్షన్ లాంటి ఆదాయం మనకు వస్తుంది కాబట్టి అది సాధ్యమైంది. ఇది మోడీ గారి యొక్క ప్రత్యేకత అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. రెండవ అరుదైనటువంటి అవకాశం, ఇట్ ద టైమ్ ఆఫ్ కరోనా ఐ వాజ్ హెల్త్ మినిస్టర్ ఇన్ తెలంగాణ. నేను ఈ పార్టీలో ఉన్నా. ఎవ్రీ వీక్ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా అమిత్ షా గారు, హెల్త్ మినిస్టర్ గారు ముగ్గురు ఢిల్లీలో ఉండేది. నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో ఉండేది. మీకు తెలుసు ఆ కరోనా కష్టకాలం గురించి మళ్ళా గుర్తొస్తే దుఃఖం వస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్, ఇరాన్ అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధానమంత్రి ఆనాడు ఓ దేవుడా మా ప్రజల్ని కాపాడమని చెప్పి ఎట్లా కన్నీళ్లు పెట్టినో మీరు చూసిండ్రు. చాలామంది అన్న మాట ఏంటంటే చైనాలో వచ్చింది కాబట్టి ఒక నెల రోజుల్లోపటే 1000 పడకల ఆసుపత్రి కట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది చైనా. కానీ ఇదే కరోనా రేపు దేశంలో వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడినరు ఇలా అనేక రకాల పత్రికలు. మేము ఎవ్రీ వీక్ వారి ఉపన్యాసం వింటుండేది. వారు ఒకటే చెప్పేది, ప్రతిరోజు ఎప్పుడు చెప్పినా ధైర్యంగా ఉండండి. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కంటనీరు పెడితే భయానికే చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి ఉన్న ఏకైక మందు ఇవాళ ధైర్యం మాత్రమే చెప్పి ప్రతిసారి చెప్పి ఈ దేశాన్ని ఒక భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ దేశాన్ని కాపాడినటువంటి బిడ్డ మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు తెలుసు ఇవాళ ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయో. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ దేశంలో ప్రోటోకాల్స్ కావాల్సింది ఒక వ్యాక్సిన్ రావాలి. వాళ్ళకు ఒక వ్యాక్సిన్ ఇస్తేనే ధైర్యం వచ్చే ఆస్కారం ఉంది. ఈ దేశం మళ్ళీ నార్మల్సీలోకి రావాలంటే తప్పకుండా ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఈ వ్యాక్సిన్కి ప్రైవేటు వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి బాజాప్తా భారత ఆర్థిక వ్యవస్థ నుంచే డబ్బులు ఇన్వెస్ట్ చేసి స్వయంగా హైదరాబాద్లో వారు 2-3 కంపెనీలు ఉత్పత్తి చేసి వారే స్వయంగా వచ్చి పరిశోధన చేసి వ్యాక్సిన్ తీసుకొచ్చి భారత ప్రజానికానికి అందించడమే కాకుండా ఇతర దేశాల ప్రజానికానికి కూడా వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం మాత్రమే మనం చేస్తా ఉన్నాం. ఇవాళ చెప్పాలంటే చాలా ఉంది, గంటలు చెప్పినా ఉడవదు. కానీ ఒక్క అనుభవం మాత్రం తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సిన అక్కర ఉన్నది. ఇవాళ మోడీ గారు చాలామంది అంటున్నారు సంకీర్ణ రాజకీయాల యుగం ఇది, కొల్యూషన్ గవర్నమెంట్. 5 ఏళ్ళు ఉంటేనే ఈ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తలేదన్నటువంటి ఈ రోజులలో ఇవాళ ఈ దేశంలో మోడీ గారు కల్పించింది ఒకటే, ఒక స్టబ్బర్న్ గవర్నమెంట్, ఒక స్టేబుల్ గవర్నమెంట్. ఇవాళ అన్నిటికీ మిక్కిలి ప్రపంచంలో ఇవాళ భారత్కి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహనీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారిని చెప్పి మనం చేస్తాను. మీకు తెలుసు ఒకనాడు మనం ఒక అమెరికా సపోర్ట్ ఉంటే తప్ప, ఒక రష్యా సపోర్ట్ ఉంటే తప్ప మనం పనిచేయనటువంటి రోజులు మనం చూసినాం. మేము చిన్నతనంలో మాకు తెలుసు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో అమెరికన్ గోధుమ రవ్వ వస్తే తప్ప, డాల్డా వస్తే తప్ప ఆనాడు చిల్డ్రన్కి మనం అన్నం పెట్టాలని చూస్తుండే. కానీ కరోనా వచ్చినాడు నా దేశ ప్రజలు ఆకలితో అలమటించని చెప్పి 80 కోట్ల ప్రజానికానికి 5 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చి నా దేశ ప్రజానికానికి ఆకలితో ఉండొద్దని చెప్పి ఆదుకున్నటువంటి మానవత్వం ఉన్నటువంటి మానవీయ కోణంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో మనకు భారతదేశం ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉండింది. ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉన్న దేశం ఇవాళ మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో నిన్నగాక మొన్న చూసినాం. రష్యన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు, ఆయన ఈ ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమే చెప్పడమే కాకుండా భారతదేశం ఏం చేయాలో నిర్ణయించుకునే సత్తా వాళ్ళకుంటే తప్ప వాళ్ళ మీద పెత్తనం చేసే అధికారం ఏ ఫస్ట్ వరల్డ్ కంట్రీకి ఉండే ఆస్కారం లేదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి నాయకుడు ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు అని మనం చేస్తాం. మోడీ గారు స్వయంగా అన్నారు, మేము కిసికా గులామీ నహీ హై, हम क्या करना है क्या नहीं करना है
हम सोचते మరి किसी का గులామీ नहीं है बोल के ఇవాళ మోడీ గారు ప్రతి సందర్భంలో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ధైర్యం చెప్పి నడుస్తున్న మహనీయుడు. అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలు చాలామంది అమెరికాలో ఉంటారు, యూరోప్లో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఒకనాడు ఇండియన్ అంటే చిన్న చూపు చూసేది. ఇవాళ నేను ఇండియన్ అనగానే పక్క బయట దేశపోడు మీరు మోడీయా అని చెప్పే పరిస్థితి. భారత ప్రజల ఆత్మగౌరవ బావుటాను ప్రపంచ చిత్రపీఠం మీద ఎగిరేసి భారత ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మాత్రమే. సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన లేదా విశ్వాసానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీకు తెలుసు. ఒకనాడు జనసంఘం ఉన్నటువంటి ఆ రోజులలో ఆనాటి ఎజెండా కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎజెండా కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావాలి, ఒక దేశంలో ఒకే చట్టం అమలు కావాలి. ఇవాళ మేం భారత ప్రజానికం కోరుకున్నటువంటి రామాలయ నిర్మాణం జరగాలని చెప్పి ఇవాళ మనం దబాయించి చేయలేదు. బాజాప్తా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అందరినీ మెప్పించి ఒప్పించి భారత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిన మహనీయుడు కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే రాబోయే కాలంలో భారత్ ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఒక గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా ఉండడమే కాకుండా ప్రపంచ దేశాలకు, పేద దేశాలకు అండగా ఉండడమే కాకుండా ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారంలో భారత్ ముందు బాగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవుకున్న భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం